జిందగీ నా మిలేగి దుబారా అంటే జీవితము సార్ వెనకాల క్లియర్ చేయండి సార్. అటెన్షన్ ఎవరీవన్ ఐ యామ్ రిక్వెస్టింగ్. జిందగీ నా మిలేగి దుబారా అంటే జీవితం రెండోసారి దొరకదు, ఒకేసారి దొరుకుతుంది. ఆ ఒక్కసారి దొరికే అతి ఉత్కృష్టమైన జీవితం మానవ జీవితం అని నమ్మి మాతో ఎప్పుడు అంటూ ఉంటారు మా ఇల్లు గోపాలకృష్ణ గారు. జీవితం ఒకేసారి వస్తుంది, నిరూపించుకో, చేయాల్సినంత చేయని చెప్పి. అలా 2007వ సంవత్సరం అంటే ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న, పెదనాన్న, చిన్నాన్న వ్యాపారస్తుల కుటుంబం, వాళ్ళు ఎప్పుడు సేవ చేసేవాళ్ళు. అలా సేవ చేస్తూ చిన్నప్పటి నుంచి ఆ సేవను చూస్తూ పెరిగిన మా ఇల్లు గోపాలకృష్ణ గారు చిన్నప్పుడే వాళ్ళ స్కూల్లో వాళ్ళ తోటి ఫ్రెండ్స్ ఎవరైనా ఫీజులు కట్టకపోయినా, కాలేజీలో తోటి ఫ్రెండ్స్ ఎవరైనా ఫీజులు కట్టకపోయినా ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ ఫీజులు కట్టేవారు. అదే కాకుండా కాలేజ్ డేస్లో ఇంట్లో ఆయన ఎత్తి పెట్టుకున్న డబ్బులు తీసుకెళ్లి రైల్వే స్టేషన్లో రాత్రి పడుకున్న భిక్షగాళ్ళకి, రోడ్ సైడ్ పేదలకి దుప్పట్లు తీసుకొని వెళ్ళి వచ్చేవాడు. ఆయన కప్పడమే కాకుండా ఆయన ఫ్రెండ్స్ తీసుకెళ్ళి కప్పేవాడు. అలా ఆయన సేవ పెద్దగా గుర్తింపు వచ్చేది కాదంటే 3-4 ఫ్రెండ్స్ గుర్తించేవాళ్ళు. కానీ 2007వ సంవత్సరంలో డాక్టర్ ప్రభాకర్ గారు చార్టర్ ప్రెసిడెంట్ గా ఇల్లు గోపాలకృష్ణ గారిని చార్టర్ మెంబర్ గా లయన్స్ క్లబ్ లోకి ఆహ్వానించడం, అక్కడ నుంచి ఒక కొత్త గొప్ప పెద్ద ప్రపంచంలోకి, సేవా ప్రపంచంలోకి ఆయన అడుగు పెట్టడం, ఆయనకు అక్కడ నుంచి దూసుకుంటూ ఒక రాకెట్ వేగంతో దూసుకుంటూ వెళ్ళిపోయారు. అలా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తూ 2009వ సంవత్సరంలో కర్నూలులో జరిగిన ఆ వరద కార్యక్రమంలో గోపాలకృష్ణ గారి సేవ, ఆ పవర్ ని చూపించడానికి ఒక అవకాశం దొరికింది. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి అన్నదానాలు, మాకు కావలసిన సరుకులు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేసి ఆయన సేవా గుణాన్ని చాటి చెప్తున్నారు. అలా ఆయన ప్రయాణం అలా జరుగుతూ ఉంది. అలా జరిగే ఒక క్రమంలో ఒక వ్యక్తి ఆయన గుర్తించారు. అరే ఈ కుర్రోడు చాలా బాగా చేస్తున్నాడు, బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి. దట్ ఈస్ నన్ అదర్ దాన్ 2021-22 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ గా పనిచేసిన బయ్యా రవి గారు ఇల్లూరు గోపాలకృష్ణ గారిని ఒక్క ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లి జోన్ చైర్మన్ నుంచి రీజన్ చైర్మన్ గారికి ప్రమోషన్ ఇచ్చి, అదే రీజన్ చైర్మన్ లో ఆయన కృష్ణదేవరాయ రీజన్ ని నవరత్నాలు ఉన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టి, ఆ నవరత్నాల కార్యక్రమంలో ఆయన చేసిన సేవలు ఎలా ఉన్నాయంటే, ఆ డిస్ట్రిక్ట్ గవర్నర్ బయ్యా రవి గారు, అయ్యా బాబు ఇలాంటి టీమ్స్ అని చేయాల్సిన గవర్నర్ స్థాయిలో, కానీ ఒక రీజన్ స్థాయిలో ఇలా చేశామంటే నువ్వు మామూలు వ్యక్తి కాదని చెప్పి ఆ ఉత్సాహాన్ని ఇంకొంచెం అలా మోటివేట్ చేశారు. అక్కడ నుంచి 27 MJFలు, ఒక గుర్తకల్ నుంచి 14 MJFలు ఇచ్చిన ఘనత ఇవ్వడం వల్ల మోడల్ క్లబ్ గా నాకు తెలిసినంత వరకు మన 316Jలో మోడల్ క్లబ్ గా గుంతకల్ మాత్రమే ఉంది. అలా ఆ ఉత్సాహాన్ని ఉరిమే ఉత్సాహంతో ముందుకెళ్తూ ఒక్కసారిగా కరోనా మూమెంట్ లో ఎంత సేవ చేశారంటే 200 మంది అవాగ్యులు ఏదో దేవస్థానానికి విజిట్ వచ్చి కసాపురంలో ఇరుక్కుపోయారు. అలాంటి వ్యక్తులకి 200 మందికి 100 రోజుల పాటు షెల్టర్ ఇచ్చి, ఫుడ్ పెట్టి, వాళ్ళ సకల సౌకర్యాలు ఇచ్చి మహా గొప్ప మనసున్న ఒక నాయకుడిగా చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సార్.